సార్ స్వతహాగా మీకే ఆ ఇంట్రెస్ట్ వచ్చిందా? మీకెవరన్నా రోల్ మోడల్‌గా తీసుకున్నారా? నాకు పిహెచ్‌డి గురించి ఆసక్తిని పుట్టించి, ఆ తర్వాత కెమిస్ట్రీలో ఉన్న బేసిక్స్ అన్నీ గూడా నన్ను బాగా చేయించి, దేశంలో అన్ని పోటీ పరీక్షలకు గూడా నన్ను అపియర్ అయ్యేటట్టు చేసి, నన్ను ఒక ఒక విధంగా ఆయన మలిచారు. ఆయన పేరు రవికుమార్ కుమారగిరి. ఆయన రెడ్డి కాలేజ్‌లో ఆయన ఆ రోజుల్లో ప్రొఫెసర్‌గా ఉండేవారు. వారి ఇంట్లో చాలా తక్కువ మందికి మంచి ఆసక్తి ఉండి, బాగా వీళ్ళని పదును పెడితే బాగా ముందుకొస్తారు అనేటువంటి ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం మేము. యంగ్ ఫెలోస్ మమ్మల్ని పట్టుకుని ఆయన తీర్చిదిద్దారని చెప్పాలి. సో ఆయన స్ఫూర్తి, ఆయన ప్రేరణ. ఆయనతో పాటు ప్రభాకర్ గారు, రంగసాయి గారు అని ఇంకో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు నిజంగా అసలు కెమిస్ట్రీ వైపు పూర్తిగా తెప్పించి, కెమిస్ట్రీలో ఒక కెరియర్ చేసుకోవచ్చు అనే నమ్మకాన్ని పుట్టించిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మరి నేను పూర్తిగా దాని మీదే ఉన్నాను కాబట్టి నా జీవితం అంతా వాళ్ళకి రుణపడే ఉంటాను. సార్, మీరు ప్రస్తుతం ఆరిజిన్ లైఫ్ సైన్స్‌లో మీ బాధ్యతలు ఏంటి సార్? ఆరిజిన్ లైఫ్ సైన్సెస్‌లో నేను అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్నాను. ఇందాక మీరు చెప్పినట్టు మాది ఇంటిగ్రేటెడ్ డ్రగ్ డిస్కవరీ డిపార్ట్మెంట్ అంటారు. రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, విభాగాలు. అందులో ఇంటిగ్రేటెడ్ డ్రగ్ డిస్కవరీ అంటే ఔషధాలని కనుక్కోవడానికి, దానికి ముందుగా చేయవలసింది ఏంటంటే డిస్కవరీ అంటాం. కొద్దిగా నేను దాని గురించి వివరించి చెప్తాను. ఔషధాలని కనుక్కోవడానికి డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ అంటాం. మనం R&D అని మామూలుగా వాడతాం కదా. వాటిని ఆవిష్కరించడం, ఆ తర్వాత వాటిని అభివృద్ధి చేయడం. ఆ తర్వాత అయిన తర్వాతే మనకి బయటకు వస్తుంది మార్కెటెడ్ డ్రగ్స్గా. ఇప్పుడు మనకి ట్యాబ్లెట్ల రూపంలో, సిరప్ల రూపంలో. సో డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో డిస్కవరీలో రకరకాల భాగాలు ఉంటాయి. ఆ డిస్కవరీ తాలూకు వర్క్ అంతా చేసేది మేము. సో డ్రగ్ డిస్కవరీ అనే డిస్కవరీ డెవలప్మెంట్లో డిస్కవరీ పార్ట్లో ఏదైతే ఉందో దాని మీద మేము ఎక్కువగా పనిచేస్తాం. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మాకు US, UK, జపాన్, చైనా ఇలాంటి అన్ని దేశాల నుంచి వస్తాయి. ఆ డిస్కవరీ టీమ్స్ని నడిపించే బాధ్యత నాది. సో ఈ డిస్కవరీ టీమ్స్లో మనకి కెమిస్టులు ఉంటారు, బయాలజిస్టులు, తర్వాత ఫార్మకాలజీ, ఇన్ వివో యానిమల్ స్టడీస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు సాధారణంగా మనకి తెలుస్తుంది కదా, ఎలకల మీద, కుక్కల మీద, వీటి మీద పనిచేసేవాళ్ళు. ఈ టీమ్స్ తాలూకు ఆ ప్రోగ్రాంలకు సంబంధించినవన్నీ వాళ్ళందరూ కూడా నా లీడర్షిప్లో, నేను వాళ్ళకి లీడర్షిప్ ఉన్నాను అనమాట. నా అండర్లో వాళ్ళు ఉన్నారు. అది సరే. డ్రగ్ హంటర్ అంటే ఏంటి సార్ అసలు? డ్రగ్ హంటర్ అనేది ఈ మధ్య తరచుగా ఎక్కువగా వాడుతున్న ఒక పదం. డ్రగ్ డిస్కవరీ ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు మనం బయట దొరికే మందులు, మాత్రలు ఏవైతే ఉన్నాయో, నాలాంటి ఒక మెడిసినల్ కెమిస్ట్ ఎప్పుడో దాని ఫార్ములా కనుక్కున్నాడు అనమాట. ఆ కనుక్కున్న తర్వాత దాన్ని రకరకాల రూపాంతరాలు చెంది 10-15 ఏళ్ల శ్రమ పరిశ్రమ అయిన తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. సో అంత పరిశ్రమ చేసిన తర్వాత వచ్చే దానికి మొదటి కనుక్కున్నది నాలాంటి ఒక మెడిసినల్ కెమిస్ట్ అండ్ బయాలజిస్ట్. కాబట్టి డ్రగ్ని కనుక్కోవడంలో, అంటే హంటింగ్ అ డ్రగ్ లో కీలకమైన పాత్ర. కాబట్టి నేను డ్రగ్ హంటర్గా నేను అభివర్ణించుకుంటాను. అంటే నేను కేవలం ఒక మెడిసినల్ కెమిస్టే కాదు, కేవలం ఒక బయాలజీ తెలిసిన వ్యక్తే కాదు, కేవలం ఒక యానిమల్ స్టడీసే కాదు, మొత్తం డ్రగ్ డిస్కవరీ. సో అది సూచించేందుకు అనువుగా ఉండేది డ్రగ్ హంటర్ అనే పదం. ఈ డ్రగ్ హంటర్ అని అనగానే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది, ఓకే ఇతను అటు కెమిస్ట్రీ చూడగలడు, ప్రోగ్రామ్స్ నడిపించాడు, ఇందాక నేను చెప్పుకున్నట్టు రకరకాల విభాగాల వాళ్ళు ఇతని లీడర్షిప్లో పనిచేస్తున్నారు, చేశారు. సో ఇతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇది అని ఒక్క పదంలో మొత్తం అంతా తెలిసిపోతుంది. సో డ్రగ్ హంటర్ అంటే అది సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ డ్రగ్ డిస్కవరీ. ఆ డిస్కవరీ ఆస్పెక్ట్లో టువర్డ్స్ డిస్కవరీ ఆఫ్ అ డ్రగ్.